నేను ఇన్ని రోజులు మాట్లాడలేదు పెద్దగా, మన ట్రైలర్ లాంచ్ గురించి ఒక మాట మాట్లాడాను. ఎందుకంటే సినిమా చూస్తుంటే నాకే ఏడుపు వస్తుంది. మేము ఏడ్చాము ఇందాక ఇక్కడ. సో ఇది చిన్న సినిమా, ఎక్కడో పల్లెటూరులో పుట్టి డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళు పైసా కూడా పెట్టుకొని సార్ చెప్పినట్టు లాస్ట్ టైం సినిమా తీసి సినిమా పక్క పెట్టిన పర్వాలేదు, పైసలు పోయిన పర్వాలేదు, కానీ జనాలకు వెళ్తే బ్లాక్ బస్టర్ కొట్టాలనే ఒపీనియన్తో మళ్ళీ వాళ్ళు కష్టపడి పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నారు. పెద్ద ప్రాజెక్టుకు 5-6 కోట్ల బడ్జెట్, మళ్ళీ ఇన్ని కోట్లతో పోతే ఎట్లని వద్దు. నేడు జనాలకు ఎలా కనెక్ట్ అవుతుంది? యాక్చువల్గా నేను పుట్టినప్పటి నుంచి ఇలాంటి కథలే అండి మా పల్లెటూరులో చుట్టుపట్టు జరిగేది. అందుకే ప్రతి ఒక్కటి గుర్తొచ్చి ఏడిపిస్తుంది. సో మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే, నేను ఒక 10 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, 25 సినిమాల దాకా చేశాను. కాకపోతే చిన్న చిన్న క్యారెక్టర్, ఇప్పుడు నేను చేసిన లీడటువంటి క్యారెక్టర్లు నాకు రిఫరెన్స్ వచ్చింది ఫాదర్గా. కానీ ఏ కొత్త ఆర్టిస్టు ఏం చేస్తాడు, ఈయన ప్యాడింగా, ఈయన వల్ల ఏమన్నా లాభమా, మనకి బిజినెస్ అవుతుందా, మార్కెట్ అవుతుందా అనుకున్నారు. కానీ మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ నన్ను ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు మన జీవితంతో రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి అందరూ. నన్ను ఏడిస్తే నేను వీడియో ఎందుకు ఏడుస్తున్నాను అనుకున్నాను. మల్లన్న స్వామి మా ఊరి శివే అసలు ఏడుస్తుంటే నేను ఈయనకి ఎందుకు ఎమోషన్ అవుతుండే అంటే అది నాకు అర్థం అవ్వలేదు. ఈరోజు చెప్తున్నాను, దయచేసి మాలాంటి చిన్న ఆర్టిస్టులను పెద్ద బ్యానర్ వాళ్ళు చిన్న చూపు చూడకుండా మీ రివ్యూ తోటి మాకు జీవితాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్